సాక్షిగా మీ మధ్య ఉన్నాను. Can you get last? వెనకల వారు నా స్వరం వింటున్నారా? Last row. చివరిలో ఉన్న సహోదరులకి నా వినిపిస్తున్న స్వరం. You no need our mic. మరి మైక్ అవసరం లేదనుకుంటున్నాను. I really thank God for this day. ఈ దినం కొరకు నిజంగా దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. Because I have got a chance to be celebrated with you. మీతో నేను కూడా కలిసి దేవుని స్తుతించడానికి ఆనందిస్తూ ఉన్నాను. And also I thank to Pastor Rashekar and his entire family. మరి కుటుంబం అంతటికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Those who have invited me to be part of it. మరి ఒక అద్భుతమైనటువంటి సహవాసంలో నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా మీకు కృతజ్ఞతలు. And I'm like their family. నేను కూడా మరి కుటుంబ సభ్యుడిని. Though we are from different states. మేము మనమంతా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు అయినప్పటికీ I don't know your language. మరి నాకైతే మీ యొక్క భాష తెలియకపోయినా But still I feel like we are one family. నేనైతే మాత్రం ఒక కుటుంబంగా ఆ వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నాను. Because our friendship is from last 10 years. మరి మా యొక్క స్నేహ బంధము గత 10 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ Not only 10 but it is more than 10 years. మరి 10 సంవత్సరాలకు మించే మా యొక్క అనుబంధం. So I am very happy to be in their family. మరి కుటుంబంతో నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. As well as I thank అదే విధంగా మరి మరొకసారి మీకు వందనాలు all those are respected many celebrated God, those who are in the stage. మరి గౌరవమైనటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రేమపూర్వక కృతజ్ఞతలు. And also I greet you all in the precious name of Lord Savior Jesus Christ. పరిశుద్ధమైన ప్రశస్తమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. Today we are celebrating a wonderful day. మరి ఈ దినము ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషంలో మనం ఉన్నాం. We all know that మనందరికీ తెలుసు our food is prepared. మరి మన కొరకు ఆహారం సిద్ధపరచబడి ఉన్నది. We all know that మనందరికీ తెలుసు after this service మరి ఈ యొక్క ఆరాధన అనంతరము we will enjoy. మనం ఆనందిస్తాం. Yes or no? ఎందుకు తెలుసా? By looking into the food, మరి ఆహారం చూసినట్లయితే I'm already hungry, getting hungry. చూసినప్పుడే నాకు చాలా ఆకలేసింది. Because it is a very precious food for us. చాలా అద్భుతమైన ఆహారాన్ని మన కొరకు సిద్ధపరిచారు. And today we are celebrating King Sion. మరి ఇప్పుడు మనము కింగ్ సియోన్ యొక్క పుట్టినరోజు సంతోషంలో ఉన్నాం. And I think one of the pastor he speaks something about Sion. ఒక పాస్టర్ గారు చెప్పారు సియోన్ కోసం వివరంగా. I didn't understand anything about any other greetings. మన అయ్యగారు దైవ సేవకులు చాలా మరి అద్భుతమైన గ్రీటింగ్స్ చెప్పారు కానీ నాకు ఒక్కటి కూడా అర్థం అవ్వలేదు. And I was just thinking what they are speaking actually about. నేను ఆలోచిస్తున్నాను అసలు ఏం చెప్తున్నారు ఏంటి అసలు అని. But I believe that కానీ నేను నమ్ముతూ ఉన్నాను they are all speaking blessing about this boy. మరి ఈ యొక్క జన్మదిన కుమారుడు కోసమే ఇవన్నీ దీవెనకరమైన మాటలు చెప్పారని నమ్ముతూ ఉన్నాను. We are just celebrating. మనం ఇప్పుడు ఆనందిస్తూ ఉన్నాం. There are lot reasons to celebrate. చాలా మరి వివిధ మరి దేవుని బిడ్డలారా బయట ఉన్నటువంటి మత పరిస్థితులన్నీ కూడా వారు కూడా అనేక కోణాల్లో ఇటువంటి సెలబ్రేషన్ చేసుకుంటారు. But I want to give only two reasons. కానీ రెండు కారణాలు మీకు చెప్తాను దానికి. First thing, మొదటిది Psalm 139 verses 14 says that 139వ కీర్తన 14వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. Psalm 139 verses 14. కీర్తనలు 139వ కీర్తన 14వ చరణం ఈ విధంగా సెలవిస్తూ There says like that. అక్కడ ఈ విధంగా సెలవిస్తూ ఉన్న మాట. He created me wonderfully and fearfully. అక్కడ అంటున్నటువంటి భక్తుడి మాట ఆ యొక్క జన్మ సృష్టి చూడగానే దేవుని యొక్క ఆ యొక్క సృష్టి చూడగా నాకు భయం కలిగింది. If anybody can have the దేవుని కలుగు చేసే విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. Because he has made us fearfully and wonderfully. ఆయన సృష్టించే విధానం చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుతూ ఉన్నవి. Because we are all his creation being. కాబట్టి మనమంతా ఆయన యొక్క సృష్టి. The life we have, ఆ యొక్క జీవితం మన దగ్గర ఉన్నది. it is gift from God. అది దేవుని యొక్క బహుమానమై ఉన్నది. It is
not ours. ఇది మన సొంతం కాదు. It is a gift of God. ఇది దేవుని యొక్క బహుమానం మన జీవితం. And if today we have a Sion King and Sion Glass, ఈ రోజు మన దగ్గర సియోన్ రాజు, సియోన్ కింగ్ అనే బిడ్డలు ఉన్నారు. it is a wonderful gift from God. ఇది చాలా అద్భుతమైన బహుమానము దేవుడి నుండి మనకు వచ్చింది. So whenever we have a new gift, మరి ఎప్పుడైతే మనం ఒక నూతనమైన బహుమానం కలిగి ఉంటామో we have to celebrate that. ఆ సమయంలో చాలా మనం దేవుని సన్నిధిలో We- సెలబ్రేషన్ చేస్తాం. We will not just sit here and sour and gloomy and simply wondering what is happening with us. ఆ సెలబ్రేషన్స్ లో, ఆ పండగలో ఏదో డిమ్ముగుండి ఈ బాధ ఎందుకు ఈ దుఃఖం అన్నట్టుగా మనం అక్కడ కూర్చోం. Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! Because we have received a wonderful gift from God. ఎందుకంటే దేవుడి నుంచి మనం ఒక అద్భుతమైన బహుమానాన్ని మనం పొందాం కాబట్టి Therefore, ఆ we సమయంలో have to celebrate. మనము ఇంకా చాలా ఆనందంగా అత్యధికంగా సంతోషించాలి. Then we have to enjoy. మనము చాలా సంతోషించాలి. We have to praise God. మనం దేవునికి కృతజ్ఞతలు స్తుతులు We చెల్లించాలి. have to just praise our God. దేవునికి మనం మహిమ చెల్లించాలి. Because we have received a wonderful gift from God. ఎందుకంటే దేవుడి నుంచి మనం బహుమానం పొందాం కాబట్టి. He has made us wonderfully and fearfully. దేవుడు ఆయన సృష్టి చూడగా అది భయమును ఆశ్చర్యమును కలగజేయచ్చు ఉన్నది. And also we have some another reason to celebrate. ఆ మరొక కారణము కూడా ఏంటంటే ఈ యొక్క ఆనందానికి First is it is from the gift of God. మొదటి కారణము దేవుడి నుంచి పొందే ఉన్న బహుమానము. Second, రెండవది our life is very brief. Our life is very short. మన జీవితము చాలా సంకుచితమైనది, చాలా తక్కువైనది. Our life is very short. మన జీవితం చాలా చిన్నది. We don't know what will happen our next step. తరువాత మన జీవితం ఏం జరుగుతుందో తెలియదు. We just don't have any idea about that. దాని కొరకు మనం తర్వాత ఏం జరుగుతుందని ఒక ఆలోచన లేదు. As long as we are in this earth, ఎంతవరకు ఈ భూమి మీద మనం బ్రతుకుతామో we have to just celebrate His gift. కానీ ఉన్నంత వరకు దేవుడు ఇచ్చిన బహుమానాలు బట్టి మనం ఆనందించాలి. Because our life is uncertain. ఎందుకంటే మన జీవితం చాలా చిన్నది కాబట్టి Because our life is unplanned. మన జీవితము ఇక్కడ మరి శూన్యములో మనం ఉంటూ ఉన్నాం. We don't know what will happen our next. తరువాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. Therefore, కాబట్టి as long as we live, మనం బ్రతికినంత కాలం as long as God is allowing us to live, దేవుడు మనకి ఇక్కడ ఎంతవరకు నడిపిస్తారో, బ్రతికు మనకి జీవాన్ని ఉంచుతారో we have to celebrate. అంతవరకు మనం ఇక్కడ ఆనందించాలి. Therefore, కాబట్టి today ఈ రోజు we are just celebrating the gift of God. ఈ రోజు దేవుడు ఇచ్చిన బహుమానాలను ఆనందిద్దాం, సంతోషిద్దాం. And from my family and from my side, మరి మా కుటుంబం నుంచి, మా యొక్క సంఘం నుంచి once again, మరొకసారి I bring all the blessing, all the joy, all the happiness to Sion King and his all family. మా నుంచి, కుటుంబం నుంచి దీవెనలు, సంతోషము, మరి దేవుడి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలన్నీ కుటుంబానికి ప్రకటిస్తూ ఉన్నాం. Thank you. Yeah,